జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా బాలీవుడ్కు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది, ఓకేనా? మీరు ఏం మాత్రం కూడా మిస్ కాకూడదు, ఓకే? కాజోల్ ఈవిడ ఒక భారతీయ సినీ నటి. తెలుసు కదా మీకు కాజోల్ అంటే. కాజోల్ ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. కాజోల్ నటించినటువంటి అనేక సినిమాలు సూపర్ హిట్ కూడా అయినాయి. తరువాత ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడైనటువంటి అజయ్ దేవగన్ను ఈ కాజోల్ అయితే వివాహం చేసుకునేది. అజయ్ దేవగన్ను వివాహం చేసుకున్న తర్వాత ఎక్కువగా ఈ కాజోల్ అయితే ఈ సినిమాల్లోనూ వీటిల్లో అతిథి పాత్రలో ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. దీంతోపాటు కాజోల్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. అంటే చిన్నారులు, వితంతువుల సంక్షేమం కోసం పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేస్తుందన్నమాట. మంచి విషయమే కదా. ఆ విషయంలోనే కాజోల్కి కర్మవీర్ పురస్కారం కూడా లభించింది. అటువంటి కాజోల్ నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూను కిషోర్ ఆజ్వానీ గారు నిర్వహించారనమాట. అసలు ఎవరు ఈ కిషోర్ ఆజ్వానీ అంటే, ఈయన న్యూస్ 18 ఇండియా మేనేజింగ్ ఎడిటర్ అనమాట. 2000వ సంవత్సరం నుంచి జర్నలిజంలో ఈ కిషోర్ అద్వానీ గారు పూర్తిగా చురుగ్గా అయితే ఉన్నారు. సరే, ఈ న్యూస్ 18 మీడియా వాళ్ళు బాలీవుడ్ నటి అయినటువంటి కాజోల్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ జర్నలిస్టు కిషోర్ అద్వానీ కాజోల్ను రకరకాల ప్రశ్నలన్నీ కూడా అడిగినాడు అనమాట. వాటికి కాజోల్ కూడా ఎంచక్కా సమాధానాలు అయితే చెప్తా వస్తుంది. చివరిగా ఈ జర్నలిస్టు కిషోర్ అద్వానీ ప్రశ్నిస్తా, అసలు ఫేమ్ అంటే ఏంది, ఫేమ్ అవడం అంటే ఏందని చెప్పేసి అడిగినాడు. సరే, అందుకు సమాధానంగా ఈ కాజోల్ మాట్లాడుతా, నాకు తెలిసి చాలామంది ఫేమస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళలో ఫేమస్ అయ్యేది అతి కొద్ది మంది మాత్రమే. అయితే ఈ రోజుల్లో ఏదో రకంగా ఫేమస్ అవ్వడం చాలా ఈజీగా అయిపోయిందనమాట ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి. కానీ నిజాయితీగా, జెన్యూన్గా ఫేమస్ అయ్యే వారిని నేను గౌరవిస్తా, వాళ్ళకే నేను మర్యాద ఇస్తానని చెప్పేసి కాజోల్ అయితే మంచిగా సమాధానం ఇచ్చింది. ఇక మళ్ళా ఆ జర్నలిస్ట్ అయినటువంటి కిషోర్ అద్వానీ మాట్లాడతా, నిజంగా జెన్యూన్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి వాళ్ళ పేరు ఒకటి చెప్పండి అని చెప్పేసి అడిగినాడు. అందుకు సమాధానంగా ఈ కాజోల్ మాట్లాడతా, జెన్యూన్గా మన దేశంలో ఫేమస్ అయినటువంటి తిరుగులేని నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఏ మాత్రం తడబడకుండా ముక్కుసూటిగా సమాధానం అయితే చెప్పేసింది. అందుకు మళ్ళీ ఈ జర్నలిస్ట్ కిషోర్ అద్వానీ మాట్లాడతా, మరి నరేంద్ర మోడీ గారు జెన్యూన్గా ఫేమస్ అయినారు అంటున్నారు కదా, అందుకు గల కారణాలు వివరించండి అని చెప్పేసి మళ్ళీ తిరిగి అడిగినాడు అనమాట. అందుకు సమాధానంగా కాజోల్ మాట్లాడతా, అవును, నేను మన ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తిని ఇంతవరకు అయితే నేను చూడలా. మన ప్రధాని మోడీ గారు తాను చేస్తున్న పనుల మూలంగా ఫేమస్ అయినారు. హీ ఈజ్ ఫేమస్ ఫర్ ద రైట్ రీజన్స్ అని సమాధానం చెప్పిందనమాట. ప్రధాని మోడీ గారిని మెచ్చుకోవడానికి 1-2 101 కారణాలు ఉన్నాయి. నేను ఆరాధించే వ్యక్తుల్లో నరేంద్ర మోడీ గారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పేసి కాజోల్ కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. కాజోల్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో ఉంటారు కదా ఈ సూడో సెక్యులర్ సన్నాసులు, హిందూ వ్యతిరేకులంతా కూడా, వాళ్ళందరికీ కూడా ఒకేసారి ఏది కరెంట్ షాక్ పెట్టేట్టు అయిపోయిందనమాట. ఎప్పుడు కూడా మన దేశం మీద పడి ఏడుస్తా, మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తా, పాకిస్తాన్ బూట్లు నాకేటటువంటి ఈ బాలీవుడ్లో ఉన్నటువంటి ఈ సూడో సెక్యులర్ గాళ్ళకి అందరికి కూడా ఈ కాజోల్ వ్యాఖ్యలతో మైండ్ బ్లాక్ అయినట్టు అయిపోయిందంట. ఇక కాజోల్ వ్యాఖ్యలపైన ఎలా స్పందించాలో కూడా అర్థం కాక వాళ్ళే ఈ మనసులో కుళ్ళి చేస్తున్నారు. అది విషయం అయితే అర్థమవుతుందా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరిలోనూ క్రమేపీ మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ జాతివాద భావజాలం అనేది పెరుగుతుంది, ఇంకా పెరగాల. హిందూ అన్న ప్రతి ఒక్కరిలో కూడా, మేము భారతీయులు అన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ జాతి భావజాలం అనేది పెరగాల, అవునా? కాబట్టి ఇందుకోసం నేను, మీరు, మనం అందరం కలిసి పనిచేయాలి. కాబట్టి ఇలాంటి న్యూస్ నలుగురికి షేర్ చేస్తే వాళ్ళలో కూడా క్రమేపీ మార్పు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.